హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మైక్రో ఆర్గానిజం అండి. ఇది మనకు నిత్య జీవితంలో మనకు తెలియకుండానే ఎలా యూజ్ చేస్తున్నాం అనేది, అలాగే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇందులోంచి 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకున్నా కూడా అది ఎలాగో కూడా మనం నేర్చుకుందాము. ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాచ్ టిల్ ఎండ్. మైక్రో ఆర్గానిజం అంటే ఏంటండి? The living organism present around us which we cannot be seen with the naked eyes are called microorganism or microbes. అంటే మనం నార్మల్ ఐస్తో చూడలేని వాటిని మైక్రో ఆర్గానిజం అంటారు. వీటినే మైక్రోబ్స్ అని కూడా అంటారు. The study of microorganism is known as microbiology. The study of microorganism is known as microbiology. జనరల్గా మనం మైక్రోస్కోప్ కానీ ఇంకేమైనా పరికరాలు యూజ్ చేస్తూ మనం చూడగలుగుతాం. క్లాసిఫికేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం, ఇందులో 5 క్లాసిఫికేషన్స్ ఉంటాయండి. బ్యాక్టీరియా, అల్గే, ప్రోటోజోవా, ఫంగి, వైరస్. ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం ఇన్ ఫుడ్ అండ్ బెవరేజ్ ఇండస్ట్రీస్. మనం డైలీ పెరుగు వాడుతాం కదండి, అది ఎలా తయారు జరుగుతుందో మీకు తెలుసా? దానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక మైక్రో ఆర్గానిజం, అదేంటంటే లాక్టోబేసిల్లస్. లాక్టోబేసిల్లస్ ఈజ్ ఎ బ్యాక్టీరియం దట్ సోర్ మిల్క్ అండ్ ఈజ్ యూజ్డ్ టు మేక్స్ కర్డ్ ఫ్రమ్ మిల్క్. అంటే పాలని కొంచెం పుల్లగా చేస్తూ కర్డ్గా మారుస్తుంది అన్నట్టు. అలాగే మనం మష్రూమ్స్ చూస్తాము, వాటిని ఫంగస్ అంటారు. మెనీ ఫంగస్ లైక్ మష్రూమ్స్, వాటిని మనం తింటాము. అందులో చాలా చాలా ఈడబుల్ న్యూట్రియంట్స్ ఉంటాయండి. మెనీ ఫంగి లైక్ మష్రూమ్స్ ఎక్సెట్రా ఆర్ ఈడబుల్ విచ్ వి ఆర్ ఈట్ which are in nutrients. In food and beverage industries, yeast is commonly employed in preparing food like bread, pastries, cakes, idli, dosha, dokla, etc. మనం ఇడ్లీ కానీ దోశ కానీ ప్రిపేర్ చేయాలనుకోండి, ఏం చేస్తాం? ఒకరోజు నానబెడతాం, అంటే దీన్ని పులియబెట్టడం అంటారు. దాన్నే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫెర్మెంటేషన్ అంటారు. ఈ ఫెర్మెంటేషన్కి మనకు యూజ్ చేసే అంటే బాగా ఉపయోగపడే మైక్రో ఆర్గానిజం ఏంటంటే ఈస్ట్. బేకరీలో మనం చూసినట్లయితే ఈస్ట్ యూజ్ చేస్తూ కేక్స్ కానీ బ్రెడ్స్ కానీ తయారు చేస్తారు. ఈస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఇంకా మనకు ఆల్కహాల్ కానీ వైన్, వెనిగర్ లాంటివి కూడా తయారు చేయడానికి ఈస్ట్ యూజ్ చేస్తారండి. ఇందులో ఉండే మెయిన్ యాసిడ్ని ఏమంటారంటే యాసిటిక్ యాసిడ్ అంటారు. వెనిగర్ని యాసిటిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఈస్ట్ యాక్ట్స్ ఆన్ షుగర్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఆల్కహాల్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫర్మెంటేషన్. షుగర్ని ఈస్ట్ ఏం చేస్తుందండి? కన్వర్ట్ ఇంటూ ఆల్కహాల్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫర్మెంటేషన్. ఈ ఫర్మెంటేషన్ని మొదటిసారిగా కనిపెట్టింది ఎవరంటే లూయిస్ ప్యాచర్. లూయిస్ ప్యాచర్ discovered the fermentation. షుగర్ని ఈస్ట్ని ప్రాసెసింగ్ చేసినట్లయితే మనకు వచ్చేది ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఈ ప్రాసెసింగ్ని మనం ఫెర్మెంటేషన్ అంటారు. ఫెర్మెంటేషన్ యూజ్ చేస్తూ మనము సోయా సాస్, చీజ్, యోగర్ట్, ఇంకా బీర్, వైన్, బ్రెడ్ లాంటివి మనం డైలీ లైఫ్లో తయారు చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇన్ మెడిసిన్ అండ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్స్, ఇది చాలా చాలా మనకు ఇంపార్టెంట్ అండి.
డైలీ లైఫ్లో మెడిసిన్స్ లేకుండా మనం అసలుకి ఒకరోజు కూడా ఉండలేము. అలాగే వ్యాక్సిన్స్ లేకుండా ఈ డైలీలో అసలుకి చిన్న పిల్లలు కూడా మనం వేస్తున్నాం. ఎందుకంటే మనకు ట్యూబర్క్యులస్ కానీ పెన్సిలిన్ చాలా వ్యాక్సిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటికి అన్నిటికీ కారణం ఏంటంటే మైక్రో ఆర్గానిజం. బ్యాక్టీరియా అండ్ ఫంగి ఆర్ యూజ్డ్ టు మేక్ మెడిసిన్స్ ఆర్ కాల్డ్ యాంటీబయోటిక్స్. ఈ మెడిసిన్స్ని ఏమంటారు? యాంటీబయోటిక్స్ అంటారు. యాంటీబయోటిక్స్ను తయారు చేయడానికి మనకు మెయిన్ ఏమి అవసరం? బ్యాక్టీరియా అండ్ ఫంగి. The first antibiotic penicillin was discovered by Alexander Fleming using the fungus Penicillium. ఫస్ట్ యాంటీబయాటిక్ ని కనిపెట్టింది ఎవరు? అలెగ్జాండర్ ఫ్లేమింగ్. ఆ యాంటీబయాటిక్ పేరేంటండి? పెన్సిలిన్. అందులో మెయిన్ మైక్రో ఆర్గానిజం ఏంటండి? ఫంగస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా దీని మీద ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. అసలు యాంటీబయాటిక్స్ అంటే ఏంటండి? యాంటీబయాటిక్స్ అంటే మన బాడీలోకి ఇంజెక్ట్ చేసినట్లయితే మన పై దాడి చేసే వైరస్ యొక్క జెమ్స్ యొక్క గ్రోత్ని డిస్ట్రాయ్ చేయడం కానీ, లేదంటే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం కానీ, స్లో డౌన్ చేయడం కానీ, దాని గ్రోత్ని స్లో డౌన్ చేయడం కానీ జరుగుతుంది అన్నట్టు. దాన్ని యాంటీబయాటిక్స్ అంటారు. యాంటీబయాటిక్స్ ఆల్సో నోన్ యాజ్ యాంటీబ్యాక్టీరియల్ ఆర్ మెడికేషనల్స్ దట్ డిస్ట్రాయ్ ఆర్ స్లో డౌన్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా యొక్క గ్రోత్ని స్లో డౌన్ చేయడం కానీ, లేదంటే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనకు కోవాక్సిన్ రెడీగా ఉందని చెప్తున్నారండి. ఇందులో కూడా మనకు మైక్రో ఆర్గానిజం చాలా మెయిన్ రోల్ ఉంటుంది. Protection of the body from the attack of virus diseases causing microorganism through vaccines is known as vaccination. Vaccination అంటే మనము వ్యాక్సిన్ ని ఇంజెక్ట్ చేయడం అన్నమాట. దాంతో ఏమవుతుంది? ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ ద అటాక్ ఆఫ్ వైరస్. వైరస్ ని మనం అటాక్ చేయకుండా ప్రొటెక్ట్ చేయగలుగుతాం అన్నమాట. మనకు ఎటువంటి డిసీజెస్ రాకుండా వైరస్ నుండి మనం ప్రొటెక్ట్ చేయడానికి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. మనకు చిన్నప్పుడే మనకు చాలా వ్యాక్సిన్స్ వేసుకుని ఉంటామండి, మీకు గుర్తే ఉంటుంది. చాలామందికి చిన్నప్పుడు పుట్టగానే వేస్తారు. పుట్టినప్పటి నుండి ప్రతి నెల, సంవత్సరంకి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క వ్యాక్సిన్ వేస్తూ ఉంటారండి. మైక్రోబ్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ వ్యాక్సిన్స్. మైక్రోబ్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ వ్యాక్సిన్స్. వ్యాక్సిన్స్ ఆర్ వీకెండ్ ఆర్ డెడ్ జెమ్స్. ఏం చేస్తాయి? వ్యాక్సిన్స్ ఏం చేస్తాయి? జెమ్స్ యొక్క గ్రోత్ని స్లో డౌన్ చేయడం కానీ, లేదా కంప్లీట్గా డెడ్ చేయడం కానీ జరుగుతుంది. స్లో డౌన్ ఆర్ dead the germs introduced into the body. They offer protection against diseases like tuberculosis, polio, cholera, chickenpox, hepatitis, etc. They producing antibodies. ఏం చేస్తాయి? మన బాడీలో యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. వీటికి మెయిన్ ఏంటంటే మనకు కారణం మైక్రోబ్స్. మనకు తెలియకుండానే మైక్రోబ్స్ కానీ ఎంతో యూజ్ చేస్తుంది. వ్యాక్సిన్ ఫర్ స్మాల్ పాక్స్ వాజ్ డిస్కవర్డ్ బై ఎడ్వర్డ్ జెన్నర్. స్మాల్ పాక్స్ కి వ్యాక్సిన్ ఎవరు కనిపెట్టారు? ఎడ్వర్డ్ జెన్నర్. ఇది కూడా చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిందండి.
బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ ఆర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ విటమిన్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్. టాబ్లెట్స్లో కూడా మనం ఏం చేస్తాము, బ్యాక్టీరియాని అండ్ ఈస్ట్ని యూజ్ చేస్తామన్నమాట. బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ దే ఆర్ మేకింగ్ ద విటమిన్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్. The human hormonal called insulin can also be obtained from bacteria. మన బాడీలో ఇన్సులిన్ జనరేట్ కావాలంటే కూడా మనకి కావాల్సింది ఏంటంటే బ్యాక్టీరియా. ఇది చాలా ఫ్రెండ్ అండి. ఎలా చెప్పాలంటే మన ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ టు క్లీనింగ్ ద ఎన్విరాన్మెంట్. By cleaning the environment, microorganisms or decomposers help to keep out environment clean by converting dead waste of plants and animals into simpler substances by the process of decomposition. జనరల్గా ఇలా ఉన్న ఆర్గానిజంని ఇలా డీకంపోజ్ చేసేసి మామూలుగా సాయిల్ లాగా మార్చేస్తుంది అన్నట్టు. దీన్ని ఏమంటారు, డీకంపోజింగ్ అంటారు. దీనికి కారణం ఏంటంటే మైక్రో ఆర్గానిజం. ఇందులో మనకి ఏమేమి ఎక్కువ యూజ్ చేస్తామంటే, ఏమేమి మైక్రో ఆర్గానిజం మనం యూజ్ చేస్తామంటే, అంటే ఇక్కడ ఎర్త్ వర్మ్స్ కానీ, కొన్ని మైట్స్, స్పిన్నింగ్ టాయిల్, స్నేల్, ఇంకా కొన్ని జీవులన్నీ, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, డీకంపోజింగ్ చేస్తాయి. The decomposed substances are recycled as these get reused from the soil by plants. ఇవి ప్లాంట్స్ ని గ్రోత్ అవ్వడానికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. Some bacteria decomposes sewage and other waste in water. This is nature's method of keeping the environment ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్. మనం కొన్ని చెరువులు కానీ నదులు కానీ చూసినట్లయితే ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మైక్రో ఆర్గానిజం. ద బ్యాక్టీరియా డీకంపోజ్ సేవేజ్ అండ్ అదర్ వేస్ట్ ఇన్ ద వాటర్. వాటర్లో కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే వాటర్ని క్లీన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, వ్యాక్సిన్ ఫర్ ద స్మాల్ పాక్స్ వాస్ డిస్కవర్డ్ బై ఎడ్వర్డ్ Jenner. Yeast is used for the production of ఏంటండి, alcohol, which microorganism is used for production of alcohol. ఇలా కూడా అడుగుతారు. Which microorganism is used for production of alcohol? ఆన్సర్ ఏంటండి, yeast. Yeast is used for commercial production of alcohol, wine and vinegar. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా అది. ఇంకో క్వశ్చన్, which of the following bacteria help in the making of curd from milk? ఏంటండి, లాక్టోబేసిల్లస్. లాక్టోబేసిల్లస్ మనకు పాల నుండి పెరుగు రావడానికి కనీసం 30 to 40 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద పాలలో మిల్క్ కొంచెం వేసినట్లయితే నెక్స్ట్ డేకి మనకు పెరుగు తయారవుతుంది. అలాగే ఒక 2-3 డేస్ అలాగే పెరుగు ఉంచినట్లయితే మనకు చూడొచ్చండి, డైరెక్ట్గా మనకు కొన్ని బ్యాక్టీరియాస్ కనిపిస్తాయి, కొన్ని కదులుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. When milk is heated to temperature 30 to 40 degrees centigrade and a small amount of old curd added to it and the lactobacillus in that curd sample gets activated and multiplies. Which organism are used in making vitamin B complex tablets? ఇందాక మనం తెలుసుకున్నాం కదా ఏంటది, బ్యాక్టీరియా అండ్ ఈస్ట్. The process of conversion of sugar into alcohol is called ఏమంటారండి, fermentation.
The process of conversion of sugar into alcohol is called fermentation. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.